ఇప్పటికి చాలా మందికి ఆల్బమ్ డిజైనింగ్ లో ఓల్డ్ ట్రెండ్ ఏంది, లేటెస్ట్ ట్రెండ్ ఏంది అనేది తెలియదు. ఓల్డ్ ట్రెండ్ హెవీ సాచురేషన్ కలర్స్ లైక్ రెడ్ బ్యాక్గ్రౌండ్స్ ఇలా యూస్ చేసేవాళ్ళు, అండ్ షేప్స్ అండ్ హెవీ లోడెడ్ డిజైన్స్ ని యూస్ చేసేవాళ్ళు, అండ్ ట్రెడిషనల్ పిఎన్జి ఇమేజెస్ ని యూస్ చేసేవాళ్ళు. బట్ ఇప్పటి ట్రెండ్ ఎలా ఉందంటే లో సాచురేషన్ కలర్స్ ని యూస్ చేస్తూ అండ్ బాక్సెస్ ని యూస్ చేస్తూ కొన్ని లేటెస్ట్ ఎలిమెంట్స్ ని యూస్ చేస్తూ చేస్తున్నారు. అది ఎలా అనేది ఈ ట్యూటోరియల్ లో మనం తెలుసుకుందాం. అండ్ ఈ ట్యూటోరియల్ లో ఫోటోషాప్ నేర్చుకునే అతను కూడా ఈజీ మెథడ్ లో ఇంతేనా ఆల్బమ్ డిజైనింగ్ చేయడం అంటే అని అర్థమయ్యే విధంగా ఈ ట్యూటోరియల్ ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. అయితే ఎందుకు ఆలస్యం, ఇంకా ట్యూటోరియల్ లోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు క్రియేటివ్ స్పేస్ గ్రాఫిక్ డిజైనింగ్. నేను మీ గయాజ్. క్లాస్లోకి వెళ్ళిపోదామా? వెళ్లే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇటువంటి ట్యూటోరియల్స్ మరెన్నో మీకు నోటిఫికేషన్ అందడానికి. ఇక్కడ కొన్ని ఫోటోస్ ఎలిమెంట్స్ తీసుకుని ఉన్నాను. వీటిని బేస్ చేసుకునేసి మనం డిజైన్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఫోటోషాప్ లోకి వెళ్ళిపోదాం. ఫోటోషాప్ లోకి అయితే వచ్చేసాను. మీకు చూపించిన ఇమేజెస్ ఎలిమెంట్స్ మొత్తం నేను ఇక్కడ డ్రాప్ అండ్ డ్రాగ్ చేసుకుని ఉన్నాను. డిజైన్ కోసం అని చెప్పేసి ఫైల్ సైజ్ ఒకటి తీసుకుని ఉన్నాను. ఫైల్ సైజ్ వచ్చేసి 36x12 200 రెజల్యూషన్. ఇది వచ్చేసి నేను ట్యూటోరియల్ కాబట్టి 200 రెజల్యూషన్ తీసుకున్నా. యాక్చువల్ గా ప్రింట్ అయితే మనకు సరిపోద్ది, బట్ మీరు 300 మెయింటైన్ చేయండి. ఇంకా డిజైన్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఈ ఫొటోస్ మొత్తం డిజైనింగ్ ఫైల్ లోకి డ్రాప్ అండ్ డ్రాగ్ చేసుకునేస్తాను. అండ్ ఈ ఫొటోస్ ని అలైన్మెంట్, ఏ ఫోటో ఎటు సైడ్ రావాలనేది ఒక అలైన్మెంట్ చేసేస్తాను. అలైన్మెంట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ బ్లాక్ కలర్ ఇమేజ్ ఉంది కదా, దీన్ని మనం సెంటర్కి తీసుకొని వచ్చేసి సెంటర్ అలైన్మెంట్ చేసేద్దాం. ఓకే, నెక్స్ట్ మార్కీ టూల్ సెలెక్ట్ చేసుకునేసి ఈ ఇమేజ్కి అండ్ ఈ ఇమేజ్కి ఎంతవరకు నాకు వద్దనుకుంటున్నానో అంతవరకు నేను కట్ చేస్తున్నా, అంటే మాస్క్ తీసుకునేస్తాను. ఓకే, నెక్స్ట్ మూవ్ టూల్ సెలెక్ట్ చేసుకునేసి ఈ రెండు ఇమేజెస్ ఉన్నాయి కదా, రెండింటిని సెలెక్ట్ చేసుకునేసి కంట్రోల్ టీతో చిన్నవి చేసి ఈ సైడ్లో పెట్టేస్తాను. ఓకే, అండ్ ఈ ఇమేజ్ని కంట్రోల్ టీ చిన్నది చేసి సైడ్కి తీసుకుని వచ్చి ఇక్కడ పెడుతున్నాను. ఓకే, పెట్టాను. ఇక్కడ మార్కీ టూల్ సెలెక్ట్ చేసుకునేసి జస్ట్ ఒక బాక్స్ లాగా డ్రాగ్ చేస్తున్నాను. కంట్రోల్ షిఫ్ట్ ఎన్ ఆల్ట్ డెల్. ఇది బాగా డార్క్ గా ఉంది బ్రౌన్. జస్ట్ ఆడున్న కలర్ తీసుకున్నాం కాబట్టి నేనేం చేస్తానంటే ఈ స్కిన్ మీద ఉంది కదా, ఈ స్కిన్ కలర్ ని నేను డిపెండ్ అయ్యి జస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. దీన్ని ఆల్ట్ షిఫ్ట్ బ్యాక్ స్పేస్, మనకు అక్కడ కలర్ ఫిల్ అయిపోయింది. దీన్ని నేనేం చేస్తానంటే ఈ ఇమేజ్ ని కంట్రోల్ జేతో ఒక లేయర్ తీసుకున్నాను. తీసుకొని దీన్ని ఆల్ట్ షిఫ్ట్ బ్యాక్ స్పేస్. ఓకే, మనం దాన్ని సాలిడ్ చేసేసాం. దీన్ని కొంచెం డార్క్. ఓకే, దీన్ని ఆల్ట్ షిఫ్ట్ బ్యాక్ స్పేస్ తో కలర్ చేంజ్ చేసేసాం. దీన్ని కొంచెం బ్యాక్ పంపించేసి డౌన్ చేస్తున్నాను. ఓకే, చూసారు కదా, ఈ విధంగా అంటే ఒక లేయర్ ని సైడ్ కొంచెం చిన్న చేసుకునేసాం. అండ్ దీన్ని అండ్ కంట్రోల్ జే, దీన్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆల్ట్ షిఫ్ట్ బ్యాక్ స్పేస్. కలర్ సాలిడ్ వచ్చేసింది. కొంచెం పెద్దది చేసుకుంటున్నాను అండ్ బ్యాక్ పంపిస్తున్నాను. కంట్రోల్ రైట్ బ్రాకెట్, కొంచెం పెద్దది. ఓకే ఓకే, అలైన్ చేసుకుంటున్నాను కరెక్ట్గా. ఓకే, కంట్రోల్ టీ చిన్న చేసుకుంటున్నాను. ఓకే, సేమ్ యాస్టీ దీన్ని కంట్రోల్ టీతో చిన్న చేసేసాను. ఏమంటే సేమ్ సైజ్ మనకి ఇక్కడ వస్తుంది. దీన్ని ఇటు తీసుకున్నాను. ఓకే, అండ్ ఈ సాలిడ్ ఉంది కదా, దీన్ని వైట్ చేసేసాను. వైట్ చేసి దీన్ని మళ్ళీ కాపీ చేసుకునేసి దీన్ని తీసుకొని వచ్చేసి ఈ రెండు సెలెక్ట్ చేసుకునేసి అలైన్ చేసుకునేసాను. ఓకే, ఇది అయిపోయింది. అండ్ దీన్ని కరెక్ట్గా ఈ పాయింట్ వ్యూలోకి తీసుకున్నాను. కొంచెం పెద్దది చేసుకుంటున్నాను. అండ్ దీన్ని కంట్రోల్ జే, దీన్ని మళ్ళీ ఇంకో లేయర్ తీసుకునేసి ఆల్ట్ షిఫ్ట్ బ్యాక్ స్పేస్. కలర్ చేంజ్ అయిపోయింది చూసారా. ఇప్పుడు మళ్ళీ దీన్ని కొంచెం పెద్దది బ్యాక్ పంపించేసాను. దీనికి మనం ఈ కలర్ ఇస్తున్నాం అన్నమాట. లైట్ కలర్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకునేసి దీనికి ఇచ్చేస్తున్నాం. ఓకే, కరెక్ట్ తీసుకునేసాను. ఇప్పుడు మళ్ళీ కంట్రోల్ జేతో దీన్నే ఇంకో లేయర్ తీసుకునేసి జస్ట్ ఈ బ్రౌన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను.
చేసుకున్నాక ఈ కలర్ ఉంది కదా, కంట్రోల్ జేతో మళ్ళీ ఇంకో లేయర్ తీసుకునేసి దీన్ని కొంచెం పెద్ద చేద్దాం. చేసి దీనికంటే ముందు తీసుకున్నాం కదా ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకునేసి దాన్ని వైట్ చేసేద్దాం. అండ్ ఇది వచ్చేసి మనం బ్యాక్ పంపిద్దాం. చూసారా మనకు వైట్ వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని కొంచెం లైట్గా ముందుకు తీసుకొని వచ్చేసాను. ఒక బాక్స్ లాగా మనకి యాడ్ అయిపోయింది. అండ్ దీన్ని బ్యాక్ పంపించేద్దాం. చూసారా ఒక డిఫరెంట్ అవుట్పుట్. అండ్ దీన్ని కొంచెం ఇది మనకి ఇక్కడ మనిషి మీదకి వచ్చింది కదా, ఇది మనిషి మీదకి రాకూడదు. జస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకునేసి జస్ట్ 7 వరకు పెట్టేసాం. ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఏం చేద్దామంటే జస్ట్ దీన్నే సెలెక్ట్ చేసుకునేసి డ్రాగ్ చేశాను. ఆల్ట్ షిఫ్ట్ పట్టుకునేసి డ్రాగ్ చేస్తే మనకు కాపీ వచ్చేస్తుంది. కంట్రోల్ టీ ఒక లైన్ లాగా మనకు కావాలి ఆడికి. ఓకే. అండ్ ఇదే కాపీ చేసుకున్నాను. అండ్ మళ్ళీ ఇంకోటి. ఓకే. అండ్ ఈ మధ్యలో లైన్ ఉంది కదా, దీని వరకు నేనేం చేస్తానంటే సెలెక్ట్ చేసుకునేసి ఆల్ట్ షిఫ్ట్ బ్యాక్ స్పేస్ కలర్ చేంజ్ చేసేసాను. అండ్ ఈ కార్నర్ ఉంది కదా, ఇక్కడ మనం కొంచెం డిఫరెంట్గా అంటే ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్ ప్రకారంగా మనం ఇక్కడ ఎలిమెంట్స్ని యాడ్ చేస్తాం. డేటా తీసుకున్నాను, ఇక్కడ ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే వచ్చేసాను. వీడికి కంట్రోల్ షిఫ్ట్ రైట్ బ్రాకెట్ దీన్ని కరెక్ట్గా అలైన్ చేసుకుందాం. ఓకే. నెక్స్ట్ మనం ఇంకో ఎలిమెంట్ తీసుకుందాం. జస్ట్ దీన్ని తీసుకునేసి జస్ట్ ఇక్కడ యాడ్ చేసుకుందాం. దీన్ని బ్యాక్ అయినా పంపించేద్దాం. మనకి ఇక్కడంతా ఇది అయినట్టు జస్ట్. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకో ఎలిమెంట్ ఇది. ఎస్ సరిపోయింది. అండ్ ఇంకోటి తీసుకునేద్దాం. కొంచెం చిన్నగా చేద్దాం. ఓకే. ఇక్కడ కార్నర్ అలైన్మెంట్ ఇక్కడతో డిజైన్ 99% కంప్లీటెడ్. ఏంది ఇంత సింపుల్ అనుకుంటున్నారు కదా? ఎస్, ఒక బిగినర్ కూడా ఇంత ఈజీనా ఆల్బమ్ డిజైనింగ్ అన్నట్టు చూపించడానికి ఈ ట్యూటోరియల్ తీసుకొని వచ్చాను. అండ్ దీంట్లో మీరు కలర్ గ్రేడింగ్ కూడా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి. ఒక బిగినర్ కూడా ఈజీ మెథడ్ లో కలర్ గ్రేడింగ్ ఎలా చేయాలనే ట్యూటోరియల్ కూడా తీసుకొని వస్తాను, అది కెమెరా రాలో. అండ్ ఇది తీసుకునేసి జస్ట్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. దీన్ని మళ్ళీ అలైన్మెంట్ చేద్దాం. అండ్ ఇప్పుడు ఇంకో టైటిల్ తీసుకుందాం. ఓకే. ఇక్కడ తీసుకునేసాను. జస్ట్ రొటేట్ చేస్తున్నాను. మాధురి వెడ్డింగ్ అని జస్ట్ ఇక్కడ పెట్టేశారు అనమాట. స్పేస్ ఉంది కదా అని చెప్పి యూస్ చేయబాకండి. ఎందుకంటే బ్రీతింగ్ స్పేస్ అనేది కంపల్సరీ కావాలి. ఒక ప్రెజెంటేషన్ మనం ఇచ్చేటప్పుడు ఒక డిగ్నిటివ్ ఫీలింగ్ అనేది ఉండాలి. ఆ ఫీలింగ్ ఉండాలంటే మనకి బ్రీతింగ్ స్పేస్ అనేది ఉండాలి. అందుకని చెప్పేసి ఉంది కదా అని అలకేయకుండా సింపుల్ గా అక్కడక్కడ వైట్నెస్ కనిపించేటట్టు ఉంచండి. అండ్ ఇప్పుడు దీన్ని నేనేం చేస్తానంటే జస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. కంట్రోల్ టీ చిన్నది చేస్తున్నాను. అంటే ఇక్కడ అమ్మాయికి సంబంధించి కాబట్టి మాధురి వెడ్డింగ్ అని ఇచ్చాను. అండ్ ఇక్కడ M&M మాధురి అండ్ మాధవ్ అంటే జస్ట్ ఇది నేను పెట్టుకున్న పేర్లు అండి ఆల్బమ్ కోసం, వాళ్ళైతే ఇచ్చింది ఏం కాదు. అండ్ ఈ ఫొటోస్ టోటల్ మొత్తం మీద గూగుల్లో నుంచి నేను సెర్చ్ చేసింది. అండ్ వీటికి యూస్ చేసిన ఎలిమెంట్స్ మీకు లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తుంటాను. ఈ ఫొటోస్ తో సహా మీరు డౌన్లోడ్ చేసుకునేసి ప్రాక్టీస్ చేయవచ్చు. పాస్వర్డ్ వచ్చేసి వీడియో మొత్తం మీద 2 parts గా డివైడ్ చేసి ఉంటాను. అయితే ఇంకా దీని మీదకి వెళ్ళిపోదాం. ఓకే. దీన్ని వైట్ చేసేద్దాం. F7 లేయర్ ప్యానల్. అండ్ ఇక్కడ వచ్చేసి FX కలర్ ఓవర్లీ దీన్ని వైట్ చేసేద్దాం. మనం వైట్ చేసేసిన తర్వాత జస్ట్ విండోస్ లోకి వెళ్ళి ఎక్స్టెన్షన్ అండ్ షాడో వైఫై ఉంది కదా, దీన్ని ఓకే చేశాను. చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ షాడో. ఈ అలైన్మెంట్ అంతా మీరు ఒకసారి చూసుకోండి. ఈ షాడో వైఫై గురించి ఆల్రెడీ ట్యూటోరియల్ చూస్తున్నాను, ఐ కార్డ్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ అప్లికేషన్ కూడా మీకు అక్కడే ఉంటది, డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేయవచ్చు. ఓకే. చూసారా మీకు ఎలా ఉందో క్రియేట్ అవ్వడం. ఇక్కడతో ఈ డిజైన్ అయితే కంప్లీట్ అయింది. అండ్ దీన్నే మీరు ఇంకా కొంచెం నెక్స్ట్ లెవెల్లోకి తీసుకొని వెళ్ళాలి అనుకున్నప్పుడు దీన్ని ఇంకా బెటర్ గా చేయవచ్చు. దాంట్లో ఎక్కడ కూడా ఏ డిజైన్ యాడ్ చేయకుండా జస్ట్ కొన్ని ఎఫెక్ట్స్ ద్వారా మనం దీన్ని ఇంకా హైలైట్ చేయవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనికోసం నేను ఒక చిన్న ఎలిమెంట్ ని తీసుకున్నాను. దీన్ని కొంచెం పెద్ద చేస్తున్నాను. ఇది ఒక సన్ ఎఫెక్ట్. దీన్ని నేను నాకు కావాల్సిన చోట యాడ్ చేస్తాను. ఇది ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇక్కడ తీసుకుని జస్ట్ పెట్టాను. దీన్ని కంట్రోల్ టీతో రొటేట్ చేస్తున్నాను. ఓకే. F7 లేయర్ ప్యానల్ వచ్చింది మనకి. దీన్ని స్క్రీన్ ఇచ్చేస్తాను, అంటే స్క్రీన్ మోడ్. చూసారా ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ దగ్గర నేను యాడ్ చేస్తున్నాను. జస్ట్ కంట్రోల్ టీ కొంచెం చిన్నది చేస్తున్నాను. ఓకే. తీసుకునేసి దీన్ని మాస్క్ చేసుకునేసాను. అండ్ ఇక్కడ B సెలెక్ట్ చేసుకున్నాను. జస్ట్ లైక్ అరెస్ట్ చేసుకున్నట్టు ఆ కటింగ్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఏంటంటే కొంచెం స్మూత్నెస్ తీసుకొని వచ్చేసాను. చూసారా
అండ్ దీన్ని ఒపాసిటీ కొంచెం తగ్గిస్తున్నా. మనకి ఒక 90% ఇచ్చాను సారీ. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ ఏం చేస్తానంటే బి సెలెక్ట్ చేసుకునేసి Ctrl+Shift+N కొంచెం బ్రష్ పెద్దది చేసుకునేసి ఒక డబుల్ క్లిక్ చేస్తాను. చూసారా, మనకి ఫర్గ్రౌండ్ కలర్ ఉన్నదే మనకి ఇక్కడ వచ్చేసింది. దీన్ని నేనేం చేస్తానంటే స్క్రీన్ మోడ్లో ఇచ్చేస్తాను. ఇచ్చిన తర్వాత Ctrl+U తీసుకునేసాను, కలర్ చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ నాకు ఏది అక్కడ పర్ఫెక్ట్ అనిపిస్తుందో దాన్ని నేను ఓకే చేసుకుంటాను. మనకి ఇమేజ్ అంతా ఓకే. దీన్ని చిన్నది చేసేస్తున్నాను. ఓకే. అండ్ ఇంకో లేయర్ తీసుకునేసి దాన్ని కాపీ చేసుకున్నాను. ఈ కార్నర్ పెట్టేశాను. ఇక్కడ బ్లూ ఏదో సంథింగ్ అక్కడ ఏదైనా మనకు కనిపిస్తే దాన్ని నేను మనకు కలర్ వచ్చేసింది. అంతే, ఒక సింపుల్ కలర్. అండ్ ఈ ఇమేజ్ని మళ్ళీ నేను సెలెక్ట్ చేసుకునేసి ఇక్కడ చూడండి అడ్జస్ట్మెంట్ లేయర్ ఉంది కదా, దీంట్లో క్లిక్ చేశాను. ఇక్కడ వచ్చేసి లుక్అప్ ఉంది కదా, దీన్ని ఓకే చేశాను. చేసిన తర్వాత ఇక్కడ మనకు కావాల్సింది అంటే మనకి క్రిప్సీ మోడ్ కావాలంటే క్రిప్సీ మోడ్ చూసారా ఎలా ఉందో. అండ్ నాకు నైట్ మోడ్ ఫ్లోక్ అండ్ ఫిల్మీ స్ట్రోక్ అంటే మీకు కావాల్సింది ఒకసారి చెక్ చేసుకోండి. నేను చేశానని కాదు, నైట్ మోడ్. దీన్ని ఓకే చేస్తున్నాను. Ctrl+G చూసారా ఇక్కడ వరకు వెళ్ళిపోయింది. దీన్ని నేనేం చేస్తానంటే ఒపాసిటీ తగ్గిస్తాను, అంటే బ్లాక్ గా కాకుండా కొంచెం అవుట్పుట్ మారద్ది. అండ్ ఇది ఇక్కడతో డిజైన్ కంప్లీటెడ్. చూసారుగా ఈ లేటెస్ట్ ట్రెండింగ్ డిజైన్ ఎలా ఉందో. ఈ విధంగా సింపుల్ మెథడ్ లో మనం డిజైనింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు జరుగుతున్న డిజైనింగ్ ట్రెండ్ ఒక బాక్సెస్ వైజ్ గా ఎక్కువ ఎలిమెంట్స్ యూజ్ చేయకుండా సింపుల్ మెథడ్ లో వైట్ బ్యాక్గ్రౌండ్స్ ని యూజ్ చేసుకుంటూ సాచురేషన్ కలర్స్ డౌన్ లో ఉండేటట్టు చూసుకునేసి ఇలా చేస్తున్నారు. అండ్ ఈ ట్యూటోరియల్ నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అందించండి. నెక్స్ట్ ఇంకో మంచి ట్యూటోరియల్ తో మీ ముందుంటాను. అప్పుడు దాకా బీ క్రియేటివ్. థ్యాంక్ యూ.